హలో ఎవ్రీవన్, డ్రై ఫ్రూట్స్ యొక్క యూజెస్ ఏంటో తెలుసుకుందాము. ఈ డ్రై ఫ్రూట్ తీసుకోవడం వల్ల మన బలహీనతల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ శక్తినిస్తుంది, మంచి శక్తినిస్తుంది. అలాగే రక్తహీనత నుంచి, బలహీనత నుంచి మనల్ని కాపాడుతుంది. ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలు, అలాగే క్రీడాకారులు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ స్నాక్ని తీసుకోవచ్చు. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, శక్తినిస్తుంది, శరీరానికి కావలసినంత శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా అలసిపోకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. బ్లడ్ తక్కువ ఉన్న వారికి ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే చిన్నపిల్లల్లో అయితే జ్ఞాపక శక్తిని కూడా పెంచడానికి సహాయపడుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో కాన్స్టిపేషన్ వస్తుంది కదా, అలాంటి వారికే కాదు, నార్మల్గా ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. అలాగే మన బోన్స్కి చాలా బలం, అంటే చాలా బలం వస్తుంది. బాదం, జీడిపప్పు, నువ్వులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఈ డ్రై ఫ్రూట్స్లో. ఇదొక ఆరోగ్యకరమైన స్నాక్ కాబట్టి దీన్ని డైలీ ఒకటి తీసుకున్నట్లయితే హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది. అలాగే మన బాడీ శక్తివంతంగా తయారవుతుంది, ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి, పిల్లల్లో మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అన్ని విధాలుగా యూజెస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ ఫ్రూట్ని, ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని తినడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్నవారు ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని తినడం వల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయో. కాబట్టి మీ స్నాక్లో భాగంగా, మీ డైట్లో భాగంగా ఒక డ్రై ఫ్రూట్ లడ్డూని తీసుకోవడం మాత్రం మానొద్దు. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఇది తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ తక్కువగా ఉన్నవారు ఇది 1 నుంచి 2-3 తినవచ్చు డైలీ. ఇన్నే తినాలని మెజర్మెంట్ ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.